దక్షిణ భారతదేశంలో ఎన్నో మహిమాన్విత దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందిన రావిరాల సురంగుట్ట ఎల్లమ్మ తల్లి. ఈ అమ్మవారి ఆలయం ఎక్కడ ఉంది? ఆమె ఎలా వెలిసింది? ఎందుకు అంతమంది భక్తులు ఈ తల్లిని దర్శించుకోవడానికి వస్తున్నారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ కథలో తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాల గ్రామం పక్కన ఉన్న సురంగుట్టపై కొలువై ఉంది శ్రీ ఎల్లమ్మ తల్లి. హైదరాబాద్ నగరానికి చాలా దగ్గరగా సుమారు 35 నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. వందల సంవత్సరాల క్రితం సురంగుట్ట ప్రాంతం దట్టమైన అడవి ప్రాంతంగా ఉండేది. స్థానికుల కథనం ప్రకారం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక పశువుల కాపరి ప్రతిరోజు తన పశువులను ఈ గుట్ట ప్రాంతంలో మేతకు తీసుకువచ్చేవాడు. ఆ గుట్టపై ఉన్న ఒక పెద్ద పుట్ట, చిన్న మట్టి దిబ్బ దగ్గర ఒక ఆవు ప్రతిరోజు పాలు కార్చేది. అది గమనించిన పశువుల కాపరి ఆశ్చర్యపోయాడు. ఒకరోజు ఆ పుట్టను పరిశీలించగా ఆ పుట్టలో అమ్మవారి రాయి రూపం కనిపించిందట. ఆ పుట్ట లోపల ఆ రాయి రూపంలో ఉన్నదే శ్రీ ఎల్లమ్మ తల్లి అని స్థానికులు నమ్మారు. అప్పటి నుండి ఆ పుట్టను, ఆ పుట్టలో వెలిసిన రాయి రూపాన్ని దైవంగా భావించి పూజించడం ప్రారంభించారు. తల్లి రాయి రూపంలో ఎందుకుంటుంది? పుట్టకు ప్రాముఖ్యత ఏంటి? సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలో గ్రామ దేవతలు, శక్తి దేవతలు శిల రూపాలలో లేదా పుట్ట రూపంలో వెలవడం సర్వసాధారణం. ప్రకృతితో మమేకమై ఉన్న ఈ దేవతలకు ఈ పుట్టలు, రాళ్ళు నివాసాలుగా భావిస్తారు. సురంగుట్ట ఎల్లమ్మ తల్లి కూడా అదే విధంగా పుట్టలో రాయి రూపంలో వెలవడంతో ఆమె ఆదిశక్తి స్వరూపిణిగా స్వయంభూగా కొలవబడుతుంది. పుట్టలు సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. పుట్టమట్టిలో ఔషధ గుణాలు కూడా ఉంటాయని నమ్ముతారు. అందుకే ఈ పుట్టకు ఎంతో పవిత్రత ఉంది. భక్తులు పుట్టమట్టిని కూడా ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇక్కడ అమ్మవారు ఉన్నారని ఎవరు చూశారు? మొదట పశువుల కాపరి చూశాడని ప్రతీతి. ఆ తర్వాత స్థానికులు, గ్రామ ప్రజలు ఈ మహిమను తెలుసుకొని ఇక్కడ ఒక చిన్న గుడిని నిర్మించి పూజించడం ప్రారంభించారు. కాలక్రమేణా అమ్మవారి మహిమలు విస్తరించి చుట్టుపక్కల ప్రాంతాల నుండే కాకుండా రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు రావడం మొదలుపెట్టారు. సురంగుట్ట ఎల్లమ్మ తల్లికి ఇంత పేరు ఎందుకు వచ్చింది? సురంగుట్ట ఎల్లమ్మ తల్లికి ఇంత పేరు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అమ్మవారు స్వయంభుగా పుట్టలో వెలవడం భక్తులలో ఆమె పట్ల అమితమైన నమ్మకాన్ని కలిగించింది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని తమ కోర్కెలు చెప్పుకున్న వారికి అవి నెరవేరుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసంగా నమ్ముతారు. ముఖ్యంగా సంతానం లేనివారు, వివాహం కానివారు, వ్యాధులు నయం కావాలని కోరుకునేవారు ఇక్కడకు వచ్చి మొక్కుకుంటారు. సురంగుట్టపై ఉన్న ఆలయం చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యం, ప్రశాంత వాతావరణం భక్తులకు మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ప్రతి సంవత్సరం జరిగే ఉగాది, బోనాలు, దసరా వంటి పండుగలకు ఇక్కడ పెద్ద ఎత్తున జాతరలు జరుగుతాయి. ఈ సమయంలో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. భక్తులు తమ అనుభవంలోకి వచ్చిన ఎన్నో మహిమలను చెప్పుకోవడం ద్వారా అమ్మవారి కీర్తి ప్రతిష్టలు మరింత పెరిగాయి. సురంగుట్ట ఎల్లమ్మ తల్లి ఆలయం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు. వేలాది మంది భక్తులకు ఆశ్రయం, నమ్మకం, శక్తిని ప్రసాదించే ఒక పవిత్ర స్థలం. మీరు కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ శక్తి స్వరూపిణి అయిన ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని ఆమె ఆశీస్సులు పొందవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంత కష్టపడి చేస్తున్న ఈ వీడియో చాలా టైం పడుతుంది. నాకు ఫొటోస్ తీసుకొని ఎడిటింగ్ చేసే వరకు చాలా టైం పడుతుంది. దయచేసి ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మీ టైం ఏం వృధా కాదు కదా. ఇంత వీడియో చూశారు, ఒక్క లైక్ వేయండి ప్లీజ్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి. బాయ్ బాయ్.